జోగి రమేష్ సిఐడి విచారణకు డుమ్మా కుట్టారు. జోగి రమేష్ తరపున లాయర్లు మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఆయన విచారణకు రావడం లేదని పోలీసులకు వారు చెప్పారు. అయితే చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇవాళ మరోసారి విచారణకు రావాలంటూ జోగి రమేష్ కు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన డుమ్మా కుట్టారు. ఇదే కేసులో గత శుక్రవారం జోగి రమేష్ ను సిఐడి అధికారులు ప్రశ్నించారు. వైసీపీ నేత జోగి రమేష్ సిఐడి విచారణకు డుమ్మా కొట్టారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. లైవ్ లో సాంబశివరావు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణ కోసం మాజీ మంత్రి జోగి రమేష్ ను ఈ రోజు మరోసారి మంగళగిరి పోలీసులు విచారణకు పిలిచారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఈ రోజు ఇప్పటివరకు అయితే జోగి రమేష్ విచారణకు రాలేదు. ఆయన తరపున న్యాయవాదులు వచ్చి జోగి రమేష్ ఈ రోజు విచారణకి రాలేకపోతున్నారంటూ కూడా అక్కడున్న మంగళగిరి డిఎస్పీకి సమాచారం ఇచ్చి పోలీసులు నోటీసులో ఏదైతే సమాచారం అడిగారో ఆ సమాచారానికి వాళ్ళు కౌంటర్ గా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి సమయంలో జోగి రమేష్ ఒక సిమ్ కార్డు వాడారు. ఆ సిమ్ కార్డు పోలీసులకి అందజేయాలని కూడా గత శుక్రవారం జోగి రమేష్ వచ్చిన సమయంలో పోలీసులు అడగటం జరిగింది. అయితే తాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఒకే సిమ్ ఒకే ఫోన్ వాడుతున్నాను, దాని వద్ద ఒకే సిమ్ ఉంది, నేను వేరే ఫోన్ వాడలేదని ఆ రోజు చెప్పిన సందర్భం నేపథ్యంలో ఆ రోజు జోగి రమేష్ ఇప్పుడు వాడే ఫోన్ నెంబర్ కాకుండా మరొక నెంబర్ వాడినట్టు కూడా పోలీసులు స్పష్టమైన ఆధారాల నేపథ్యంలో ఆ సిమ్ ను అందజేయాలని ఈ రోజు నోటీసులో జారీ చేశారు. అయితే జోగి రమేష్ వాళ్ళ విచారణకి హాజరు కాకుండా కేవలం తన న్యాయవాదులను పంపించి కోర్టు ఆదేశాల మేరకు తన వద్ద ఉన్న ఫోన్లు కానీ సిమ్లు కానీ పోలీసులకు ఇవ్వాల్సిన నెసెసిటీ లేదని ఒక కోర్టు ఆర్డర్ను కూడా తీసుకుని వచ్చి ప్రస్తుతం మంగళగిరి డిఎస్పీ వద్ద జోగి రమేష్ సంబంధించిన న్యాయవాదులు అయితే డిఎస్పీతో చర్చలు అయితే మాట్లాడటం అయితే జరుగుతుంది. ఈ రోజు జోగి రమేష్ అయితే విచారణకు అయితే రావటం లేదంటూ కూడా పోలీసులకి న్యాయవాదులు స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సాంబశివరావు. టెక్నాలజీ